హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మౌనికకు 16 రోజుల పండుగ భాగంగా ఇక తాళిబొట్టు మార్చే ఫంక్షన్ అయితే జరిపించాలని ప్రభావతి వాళ్ళైతే డిసైడ్ అయిపోతారు కదా. కానీ పక్కనే ఉన్న సంజయ్ బాలు గనక ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఫంక్షన్ జరగదు అని చెప్పటంతో ఇక బాలు ఆశీర్వాదం లేకుండా బాలు నీడ పడుకోకుండా జరిగితే మాత్రమే జరిపించండి అని చెప్పేసి ఒక పక్క నీలకంఠం సంజయ్ వాళ్ళైతే చెప్తారు. కానీ చివరాఖరకు బాలు అయితే తన చెల్లెలు మౌనికకు అక్షింతలు వేసి ఆశీర్వదించడం అయితే జరుగుతుంది. మరి ఇంతకీ బాలు అక్షింతలు ఏ రకంగా వేశాడు, బాలు అక్షింతలు వేసిన వేళ విశేషంతో ఇప్పటికైనా మౌనిక కాపురం కుదుటపడేటట్టు ఏమైనా కనిపిస్తుందా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక సత్యం అయితే 16 రోజుల పండుగకు జరిపేవలసిన కార్యక్రమంలో అన్ని ఖర్చులు ముందుగానే రాసుకొని 2,50,000 రూపాయలు అవుతాయని చెప్పంగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. అదిగోండి ఆల్రెడీ పిల్లలు వచ్చేశారు అని చెప్పేసి అనగానే 2,50,000 సరే ఆంటీ, నేను ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే ఆ ఫంక్షన్ జరిగేటట్టు చేస్తాను అని చెప్పేసి శృతి అంటూ ఉండగా పక్కనే ఉన్న రోహిణి వచ్చేసేసి సరే ఆంటీ, నేను కూడా ఎంతో కొంత అందులో డబ్బు వేస్తాను అని చెప్పేసి భయపడుతూనే ఆ డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది మనసులో రోహిణి. అయితే ఈ లోపల ఆపండి, నా చెల్లెలకు జరగబోయే ఆ 16 రోజుల ఫంక్షన్కి చందాలు వేసుకొని ఎవ్వరూ చెయ్యక్కర్లేదు, అదంతా నేనే దగ్గరుండి ఖర్చు చూసుకుంటాను అని అనగానే నాన్న బాలు, అవంతా నువ్వు వేసుకోవటానికి అవి ఏమో 1,000 కాదు నాన్న, 2,50,000 అని అనగానే అవును లక్షావతి, నేను అంతా విన్నాను, నా చెల్లెలు ఫంక్షను నా చేతుల మీదుగా నా కష్టాజితంతోనే చేస్తాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే నిజమా, సరే అయితే ఏవండి అర్జెంటుగా మనం ఈ విషయం వాళ్ళకు వెళ్ళి చెప్పాలండి, బయలుదేరదామా అని చెప్పేసి అనగానే సరే అయితే బాలు ఖర్చు పెడతాననేసరికి వాడు ఒక్కడికి ఇంత భారం అవుతుంది, వాడు ఎక్కడి నుంచి తీసుకొని వస్తాడు అన్నది కొంచెం కూడా తినకి లేదు. ఎప్పుడు బాలు మీద ప్రేమను చూపిస్తుందో ఏంటో, ఆ దేవుడు ఎప్పుడు కన్న తల్లి మనసు మార్చుతాడో ఏంటో అని చెప్పేసి సత్యం అయితే అనుకుంటూ ఇక సంజయ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. ఇక వెంటనే అమ్మ మౌనిక ఎలా ఉన్నావమ్మా అని అనగానే నాకు తెలుసమ్మా, మీరు ఆల్రెడీ ఇంటికి వస్తున్నారని తెలిసే మీ కళ్ళ ముందు ఇలా కనిపించాలని రెడీ అయి ఉన్నాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ నాకేంటమ్మా దర్జాగా చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు, అవును మీరేంటిలా అని అనగానే నమస్కారం అన్నయ్య గారు, నమస్కారం వదిన గారు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఏమీ లేదండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, అందుకోసమే ఇక మౌనికకు తాళిబొట్టు మార్చే ఫంక్షన్ అయితే జరిపించాలి అనుకుంటున్నాం అని అనగానే అవునా, మీ నిర్ణయం చాలా మంచిదే, కాకపోతే మా ఇంటికి తగ్గట్టు మా స్తోమతకు తగ్గట్టు ఆ ఫంక్షన్ ఏదో మా ఇంట్లోనే జరిపిద్దాం అని అనగానే ఇది పుట్టింటి వారు చేయవలసిన ఆనవాయితీ, పుట్టింట్లో జరగవలసిన కార్యక్రమం అని చెప్పేసి సత్యం అయితే చెప్తూ ఉంటాడు. అయ్యో మీరు చెప్తుంటుంటే నాకు అంతా మంచిగానే ఉంది మావయ్య, కాకపోతే నాకు ఆ ఇంటికి రావటం ఎట్టి పరిస్థితిలోనూ ఇష్టం లేదు, ఎందుకంటే మీ ఇంట్లో ఆ రౌడీ ఉన్నాడు కదా, ఆ రౌడీ ఎక్కడ ఎలాంటి గొడవలు చేస్తాడో అస్సలు తెలీదు, కాబట్టి మీ ఇంటికి వచ్చి ఆ రౌడీ లాంటి ఉన్న బాలుతోటి గొడవలు పడ్డానికి మేము సిద్ధంగా లేము, మా ఇంటి పరువును తీసుకోవాలని అస్సలు మేము అనుకోవటం లేదు, మీకు తెలిసిందే కదా మేము పరువు కోసం ప్రాణాలు ఇచ్చే కుటుంబం, మీ బాలు ఆ గొడవలు పడి ఈ గొడవలు పడి ఎంతగానో పరువుని నష్టం చేస్తున్నాడు, అందుకోసమే అక్కడికి వచ్చి కొత్తగా సమస్యలు కొని తెచ్చుకొని గొడవలు పడేకుండా ఇక మా ఇంట్లోనే ఫంక్షన్ జరిపించుకుంటాం, అంతేకాదు మీకు అంతగా ఒప్పుకోకపోతే చెప్పండి, బాలుని ఆ దరిదాపుల్లో కూడా ఉంచొద్దు, బాలుని ఇంటి నుంచి పంపించేసేయండి, అప్పుడు మేము ఆ ఇంట్లో అడుగు పెడతాం అని చెప్పేసి సంజయ్ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి బాబు, అన్నయ్యకి కూడా చెల్లెలకు అచ్చటం ముచ్చట చేయాలని ఉంటుంది కదూ అని అనగానే చెప్పాను కదా మావయ్య, నా డెసిషన్ అయితే ఇది, మీ డెసిషన్ ఏంటి అన్నది ఇప్పుడే చెప్పమని చెప్పటం లేదు, మీరు మెల్లగా ఆలోచించుకొని ఓకే చేయండి, దాని ప్రకారం మేము మీ ఇంటికి రావాలా వద్దా అన్నది ఆలోచిస్తాం అని అనగానే అలాగే బాబు అలాగే అని చెప్పేసి ప్రభావతి వాళ్ళు తిన్నగా ఇంటికైతే వచ్చేస్తారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి అలా మౌనంగా ఉండటంతో ఈ శృతి అత్తయ్య ఏమైంది,
వచ్చినప్పటి నుంచి ఏం జరిగింది అని అంటుంటుంటే ఇక ఫంక్షన్ ఎప్పుడు పెట్టుకుంటున్నాం, రేపేనా? అలా అయితే నా డబ్బింగ్కి వెళ్ళటానికి నేను లీవ్ పెట్టుకుంటాను, త్వరగా చెప్పండి అత్తయ్య అని అనగానే, అవునత్తయ్య, నేను కూడా పార్లర్లో స్టాఫ్ని ఎక్కువ పెట్టుకుంటాను, ఎందుకంటే మన మౌనికను అందంగా తీర్చిదిద్దాలి కదా, నేనే దగ్గరుండి అంతా రెడీ చేస్తాను, ఇంతకీ ఫంక్షన్ ఎప్పుడు పెట్టుకుంటున్నాం అత్తయ్య అని చెప్పేసి కోడళ్ళు తెగ హడావడి చేసేస్తూ ఉంటారు. ఇక వెంటనే అదే సమయంలో బాలు కూడా వచ్చి అసలు ఏమైంది అని అనగానే, ఏమైందా, ఈ ఇంట్లో సమస్యలు రావాలి అంటే కొత్తగా కొని తెచ్చుకోవక్కర్లేదు కదా, బాలు అనే నువ్వు ఈ ఇంట్లో ఉంటే చాలు, సమస్యలు వలయంలాగా ఇంటి చుట్టూ ముట్టేస్తాయి అని అనగానే, అత్తయ్య ఆయన ఏం అడుగుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు అని అనగానే, నేను బాగానే మాట్లాడుతున్నానమ్మా, అక్కడ నా కూతురికి ఫంక్షన్ జరిపిస్తామంటే ఇదిగో ఉన్నాడుగా నీ కొడుకు బాలు, అటువంటి వాళ్ళ ఇంట్లో ఉంటే మేము మా ఇంటికి రాము, వాడిని పంపించేస్తేనే మేము ఇంటికి వస్తాము అని చెప్పారు, ఏం చేస్తాం, అందుకోసమే కూతురికి చేయవలసిన ఫంక్షన్లో కూడా ఆనందం అనేది లేదు అనుకుంటూ ఈ ఇంటికి వచ్చాం అని అనగానే, అత్తయ్య ఈ ఫంక్షన్ జరుగు తీరుతుంది, మీరేమీ బాధపడద్దు అని చెప్పేసేసి మీనా అంటూ ఉంటుంది. ఏయ్ మీనా, ఎవరిని అడిగి చెప్తున్నావు, ఆ సంజయ్ గారి ఇంట్లో అడుగు పెట్టాలంటే నేను ఇంటి బయట అడుగు పెట్టాలా, జరిగే పనే లేదు, అయినా నా ఇంట్లోంచి నేనెందుకు అడుగు పెడతాను బయటికి అని చెప్పేసి అంటూ ఉంటే, అబ్బా ఒక్క నిమిషం ఆగండి, మీకేమీ తెలీదు అత్తయ్య, ఇక మేము ఏదో ఒకటి చేస్తాము, కానీ మన మౌనిక ఫంక్షన్ మాత్రం ఆగకూడదు అని చెప్పేసి అనగానే, నువ్వు బాగానే మాటిచ్చేస్తావమ్మా, ఆ తర్వాత నేను లేని ఫంక్షన్కి, నా చేతుల మీదుగా జరగని ఫంక్షన్కి ఇక నేనెందుకు డబ్బిస్తానని నీ భర్త చేతుల్ని తిప్పేస్తే అప్పుడు మా పరిస్థితి ఏంటి అని అనగానే, నా భర్త అటువంటి వాడు కాదత్తయ్య అని అనగానే, ఇక వెంటనే బాలు కూడా నా మీనా చెప్పింది కాబట్టి నా మీనా ఏం చెప్తే అది తప్పకుండా చేస్తాను అని అనగానే, ఇక వెంటనే శృతి, అత్తయ్య సారీ, యాక్చువల్గా బాలునే ఇంట్లో నుంచి వద్దు కనిపించొద్దు అని అన్నప్పుడు ఇక నేను రవి కూడా ఉండమత్తయ్య, మేము కూడా బయటకైతే వెళ్ళిపోతాము, సమస్యలన్నీ స్టార్టింగ్ అయినవి నా దగ్గర నుంచే కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను, ఏమీ అనుకోవద్దు, పద రవి అని చెప్పేసి తన భర్తతో లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే మీనా వచ్చేసేసి, ఏవండి మీరు బాధపడుతున్నారని నాకు తెలుసండి, కాకపోతే మనం ఏం చేసినా మౌనిక సంతోషం కోసమే కదా, అలాంటి అచ్చట ముచ్చట 16 రోజులకే జరిగేది మరో ఆడపిల్లకైతే, కాకపోతే మనం చేసుకున్న వాటి మూలన మౌనికకు లేట్ అయిపోయింది అని అనగానే, సరే అయితే అని చెప్పేసి అంటూ ఉండగా, ఏవండి ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు అని అనగానే, ఏదో ఒకటి నేను చేసి తీసుకొని వస్తాను కదా, నువ్వు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి బాలు అయితే చాలా తెలివితేటలతో డబ్బును అయితే సంపాదించి మొత్తానికి అయితే ఫంక్షన్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అక్కడ సంజయ్ వాళ్ళు, నీలకంఠం వాళ్ళు, అబ్బబ్బా ఆ బాలుగాడు మనం వస్తున్నామని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, ఆడు త్వరలోనే పూర్తిగా ఇంటికి కూడా దూరం అయిపోతాడు అని చెప్పేసి ఇక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఇక మౌనిక వాళ్ళని తీసుకొని అయితే ఇక ప్రభావతి ఇంటికైతే బయలుదేరుతారు. రండి అల్లుడు గారు, రండి 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 అని చెప్పేసి వాళ్ళని కూర్చోపెట్టి ఎంతో మర్యాదలైతే చేస్తూ ఉంటుంది. ఇక రోహిణినే ఉంటుంది కదా, ఇక రోహిణినే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఇక ముత్తైదువులు వచ్చి పసుపు కొమ్ములను మెడలో వేసి ఇక మౌనిక మెడలో ఉన్న మంగళసూత్రాలను బంగారపు తాడుకు గుచ్చి మొత్తానికి అయితే రెడీ చేసి మళ్ళీ తన భర్త సంజయ్ ద్వారా అయితే వేపిస్తాడు. సంజయ్ ద్వారా వేపించిన తర్వాత ఇక వెంటనే సంజయ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటంతో సంజయ్ అక్షింతలేసి ఆశీర్వదిస్తాడు. ఇక పాపం అక్కడ వచ్చేసేసి, ఏవండి అక్కడ మీ చేతుల మీద జరగవలసిన ఫంక్షన్, కాకపోతే మీరు బాధపడుతున్నారు కదండి, నన్ను కూడా క్షమించండి, ఈ విషయంలో నేను ఏమీ చేయలేకపోతున్నాను, కానీ మీది స్వచ్ఛమైన ప్రేమ, ఇక దేవుడు అనేవాడు ఉంటే మీ చేత తప్పకుండా మౌనికకు అక్షింతలు వేపిస్తాడండి, అక్షింతలు వేపిస్తారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే సరే అయితే ముత్తైదులు అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఇక ఇంటి సాంప్రదాయం ప్రకారం ఇక పార్వతీదేవి గుడికి అయితే వెళ్ళాలి, అక్కడ పార్వతీదేవి ఆశీర్వాదం కూడా తీసుకోవాలి అని చెప్పేసి అనగానే సరే అండి వెళ్దామా టెంపుల్కి అని అనగానే సరే అయితే వెళ్దాం పదా అని చెప్పేసేసి ప్రభావతితో పాటు ఇక సంజయ్ మన
మౌనిక వీళ్ళందరూ టెంపుల్కి అయితే వెళ్తారు. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అయితే మన మౌనిక బాలుని చూసి అన్నయ్య అని చెప్పేసి దగ్గరకైతే వస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత ఇక వెంటనే మొత్తానికి అయితే ఇప్పుడు దాకా నీ ఆశీర్వాదం లేకుండా నా ఫంక్షన్ జరిగిపోయిందని చాలా బాధపడ్డానన్నయ్య. నాకు నీ ఆశీర్వాదం కావాలి వదిన, మీరిద్దరూ నాకు దీవించండి అని చెప్పేసి అనగానే ఇక చల్లగా 10 కాలాల పాటు పిల్లా పాపలతో సంతోషంగా ఉండమ్మా అని అనగానే పిల్లా పాపలతోనా? ఆ రాక్షసుడి సంగతి తెలిసిందే కదా, నువ్వు ఎలా దీవిస్తున్నావు మీనా అని అనగానే ఏవండి, ఆడవాళ్లకు దేవుడు భూదేవంత ఓర్పు సహనం ఇచ్చాడు కాబట్టే కొంతమంది భర్తలు అంత కోపిష్టి వాళ్ళలాగా ఉంటారు. అంతటి వాడు కూడా భార్య గొప్పతనం మంచితనం అర్థం చేసుకుంటే తప్పకుండా మారుతారండి అని చెప్పేసి అనగానే నాకు నమ్మకం లేదు అని అనగానే ఏదో ఒకరోజు సంజయ్ మారుతాడు, దగ్గరుండి చూస్తూ ఉండండి అని అనగానే అన్నయ్య ఇక ఆయన వచ్చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుంది అని అనగానే సరే అమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పేసేసి ప్రదక్షిణలు చేస్తూ ఉన్న మౌనిక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పంతులు గారు అదిగోండి ఆ భార్యాభర్తలు ఇక భర్తకి ఇక భార్య మీద ఇంత కూడా ప్రేమ అనేదే లేదు. ఆ భర్తకు భార్య మీద ప్రేమ వచ్చేటట్టు, ప్రేమ రాకపోయినా పర్వాలేదు, భార్యని నలుగురిలోనూ అవమానించేటట్టు, భార్యను తిట్టేటట్టు కొట్టేటట్టు లేకుండా ఉంటే చాలు అని చెప్పేసేసి మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని అనగానే ఇవి రక్షా కవచాలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టినవి కాబట్టి ఆ ఇద్దరి జంటకి కట్టినట్లయితే ఆ భర్తకు భార్య మీద ఎంతో ప్రేమ అనేది కలుగుతుంది అని అనగానే సరే పంతులు గారు, మేము చెప్తే వాళ్ళు అస్సలు కట్టుకోరు, మీరే ఏదో ఒకటి చేసి కట్టించండి అని చెప్పేసి చాటుగా పక్కకైతే వెళ్ళిపోతారు. పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఇక వెంటనే పంతులు గారు ఈ రోజు 16 రోజులు ఫంక్షన్ చేసుకున్నారు కాబట్టి ఈ కంకణాలు భార్యాభర్తలు ఒకరికొకరు కట్టుకోవాలని చెప్పటంతో ఒకరికొకరైతే కట్టుకోవటం అయితే జరుగుతుంది. కట్టుకున్న తర్వాత తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతారు. తిన్నగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి అయితే ఇక వీళ్ళైతే మౌనిక వాళ్ళైతే బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సత్యం వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు రావచ్చు అని అనగానే అలాగే నాన్న వస్తున్నాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే రోహిణి ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా అత్తయ్య అని అనగానే అవును చాలా బాగా జరిగింది, ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే బాలు లేకపోవటంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే నా భర్త డబ్బు ఇవ్వటం మూలానే ఇంత అంగరంగ వైభోగంగా జరిగింది అని చెప్పేసి మీనా అనగానే డబ్బిచ్చి ఏం లాభం, మీలాంటి వాళ్ళ నీడ కూడా పడకూడదు అని అనుకున్నారు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే ఇక వేరే వాళ్ళ డబ్బుతోటి ఇక మొత్తానికి బాగానే పేరు తెచ్చుకున్నారులే, నా భర్త ఇస్తానన్నప్పుడు పోటీ పడి మీరు కూడా ఎంతో కొంత ఇవ్వచ్చు కదా, నా భర్త చేసే పని చేయకపోతే నా భర్తే డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు ఇంట్లో ఈ ఫంక్షన్ జరిగేదే కాదు, తీరా నా భర్తని నువ్వు వాళ్ళంటే తెలిసి తెలియక అంటున్నారు, నువ్వెలా అంటావు, నేను నా భర్త గురించి ఏ ఒక్కరూ మాట మాట్లాడినా ఎలాంటి వాళ్ళకైనా ఎదురు సమాధానం చెప్పి తీరుతాను అన్నాను, కాబట్టి డబ్బు విలువ తెలియని వాళ్లకు మీరు డబ్బుల గురించి మాట్లాడుతుంటుంటే నాకు చాలా జోక్గా అనిపిస్తుంది, ఇక రోజుకి ఉద్యోగం సద్యోగం లేకపోయినా 1000 రూపాయలు ఖర్చు పెట్టిన నీ భర్త లాంటి వాళ్లకు చెల్లెలి యొక్క బాధ్యతలని నెరవేర్చే యొక్క తెలివి, ఆ బుద్ధి, ఆ ఆలోచన ఎప్పుడు వస్తుందో ఏంటో పాపం అని చెప్పేసి పదండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి మీనా అయితే బాలుని తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది. అయితే ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటే నువ్వు అనుకున్నట్టు సాధించేసావు కదా, ఇక బాలుని బయటికి పంపించేసావు, ఇక మనం అనుకున్నట్టుగానే ఫంక్షన్ చాలా బాగా జరిగింది, ఇంకేంటి ఆలోచిస్తున్నావు అని అనగానే లేదండి, మౌనిక పరిస్థితి తలుచుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది, మౌనిక నేను అనుకున్నట్టుగా అత్తవారింట్లో క్షేమంగా ఉంటున్నారు అని నాకైతే అనిపించడం లేదు అని చెప్పేసి అనగానే ఎందుకని నీకు అనుమానం వచ్చింది అని అనగానే నాకు తెలుసండి, ఇప్పుడు శివపార్వతుల గుడికి వెళ్ళాం కదా, అక్కడ ఏ భర్తకైతే భార్య మీద ప్రేమ ఉండదో, ఏ భర్త అయితే భార్యను ప్రేమించటం మానేస్తాడో, వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ కూడా గొడవలే ఉంటాయో అటువంటి వాళ్లకు ఆ గుడిలో ఒక మంచి పవిత్రమైనవి కంకణాలు కడతారు, ఆ కంకణాల ద్వారానైనా అక్కడి నుంచైనా ఆ భార్యను మంచిగా చూసుకుంటాడని ఇక పంతులు గారు నానుడి, కాబట్టి బాలు పంతులు గారితో మాట్లాడి ఇక
నా చెల్లెలు కష్టాలు తొలగిపోవాలి అని చెప్పినట్టుగానే అనిపించింది. పంతులు గారు కూడా ఆ కంకణాలు కట్టించారు. నాకు ఆ కంకణాలు వాళ్ళు కట్టించినప్పటి నుంచి కూడా బాలునే ఇదంతా చేశాడు అనిపిస్తుంది. అంటే బాలుకి ఇవన్నీ తెలిసేమో అనిపిస్తుందండి. ఇంతకాలం అత్తవారింట్లో మౌనిక సంతోషంగా ఉందేమో అనుకుంటున్నాం. కానీ భర్తకు మన అల్లుడికి ఆ అమ్మాయి మీద ఏమాత్రం ప్రేమ లేకపోతేనే అలాంటి కంకణాలు కట్టిస్తారండి అని చెప్పేసేసి ప్రభావతికైతే ఇక మొత్తానికి అయితే అనుమానం అయితే వస్తుంది. ఆ తర్వాత బాలు యొక్క మంచితనం గొప్పతనం కూడా అర్థం చేసుకుంటుంది. అయినప్పటికీ కూడా అర్థం చేసుకున్నప్పటికీ కూడా అన్నీ మనసులోనే దాచుకుంటూ ఒక పక్క బాలు మీద కొంచెం ప్రేమ పెరుగుతున్నప్పటికీ కూడా అదంతా కూడా చూపించుకోకుండా ఇక మిగతా కొడుకులతోనే ఉంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా బాలు వాళ్ళు మంచిగా గ్రో అవుతూ ఉంటే శృతి వాళ్ళు కూడా హోటల్ అయితే స్టార్ట్ చేసి అడ్వాన్స్ ఇచ్చి హోటల్ని అయితే మొత్తానికి కూడా రెన్యువేషన్ చేసుకొని మొత్తానికి అయితే ఒక మంచి సెంటర్లో అయితే హోటల్ని స్టార్ట్ చేయబోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రోహిణి అందరూ సెటిల్ అయిపోతున్నారు. మా నాన్నను మలేషియా నుంచి తీసుకొని రమ్మంటున్నారు. ఇప్పుడేమో ఇది నా సొంత పార్లర్ కూడా కాదు, నేను జీతానికి పనిచేస్తున్నానని తెలిస్తే నా పని ఏమవుతుందో, నేను కూడా ఏదో ఒకటి సాధించాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రెండో రోజు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్న సమయంలో బాలు మీనా వాళ్లకు అడ్డంగా దొరకబోతుంది రోహిణి. మరి ఇంతకీ ఇక రోహిణి ఏం చేసింది, ఎందుకని అడ్డంగా దొరకబోతుంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ తెలుసుకోవాలి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.